స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో ఓ చక్కని మాట మనం చూస్తాం. యోసేపు ఐగుప్తు దేశములో పోతీఫరు ఇంటిలో ఆయన చేసినదంతయు, అనగా యోసేపు చేతిలో చేసినదంతయు యెహోవా సఫలము చేసెను అని రాయబడుతుంది. అనగా యోసేపు చేసే తన చేతి పనిలో, తన చేతి పని అంతటిలో దేవుడు సఫలపరుస్తూ వచ్చాడు. యోసేపు చేసే ప్రతి కార్యం సఫలపరచబడడానికి కారణాలు దేవుడు, అనగా యెహోవా అతనికి తోడయుడును అని చెప్పి రాశారు. దేవుని బిడలారా, నేను అంటున్నాను, యోసేపుకి ఐగుప్తులో ఎవరు లేరు. అనులు పాడుగోతులు పడద్రోసి వర్తకులకు అమ్మివేసుకున్న ఐగుప్తు దేశానికి వచ్చి యోసేపు తన యజమానుడగు పోతీఫరు ఇంటిలో నమ్మకమైన పనివాడిగా ఉంటున్నప్పుడు ఆయన చేసే చేతి పనిని దేవుడు సఫలపరచుట చూచి యజమానుడగు పోతీఫరు చూచి యోసేపు మీద కటాక్షము కలిగినని చెప్పి రాశారు. అయితే ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఈ ఉదయకాల సభలో దేవుని మాటలు వింటున్న మీకు కూడా ఒక సేవకునిగా చెప్పే మాట ఏంటంటే, మనం చేసే ప్రతి పనిని, మన చేతి పనిని దేవుడు దీవించాలంటే, దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు సఫలము చేయాలంటే మనమేం చేయాలో తెలుసా? యోసేపులాగా నమ్మకమైనటువంటి పనివారుగా మనం ఉండాలి. యోసేపు ఎలాగ నమ్మకమైనటువంటి పనివాడిగా ఉన్నాడో మనం కూడా అలా ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు. ఓ చక్కని మాట ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో రాశారు కదా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే శక్తి లోపము లేకుండా పని చేయమంటాడు. కాబట్టి శక్తి లోపము లేకుండా పని చేయమంటే, ఒకవేళ అయ్యా నేను చేసేది ఉద్యోగం కదా, నేను చేసేది వ్యాపారం కదా, ఇది ఎట్లా చేతి పని అవుతుంది అంటారు, అనుకోవచ్చు. కానీ వ్యాపారమైనా సరే, ఉద్యోగ విషయాల్లో నువ్వు ఆఫీసులో కూర్చొని టైప్ చేసే పనైనా సరే, ఒకవేళ చేతి వ్రాత అయినా సరే, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వ్యాపార విషయాల్లో కావచ్చు, చేతి పని, కూలి పని కావచ్చు, ఏ పని చేస్తున్నా కూడా యోసేపులాగా నమ్మకంగా చేస్తున్నప్పుడు యోసేపును దేవుడు ఏం చేశాడంటే, ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు, అధికారిగా చేశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నా నీవు, నేను, మనమందరూ కూడా యోసేపులాగా మనం ఉంటున్నప్పుడు మనం చేసే ఏ పనిలోనైనా సరే దేవుడు ఖచ్చితంగా సఫలము చేస్తాడు, ఆశీర్వాదము అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాలపు వేళ మన జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేర్చునుగాక. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మమ్మను ప్రేమించి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చినటువంటి ఈ వాగ్దానమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. యోసేపు వలె మేము బ్రతుకుటకు సహాయం దయచేయండి. యోసేపు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లుగా లేఖనాల్లో మేము ధ్యానం చేస్తూ వచ్చాం. అట్టి కృప నాకు, మాకందరికి దయచేసి మమ్మను కూడా ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభునామములో వందనాలు.